వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు డిఫరెంట్ రెసిపీ చేయబోయే చూపిస్తాను. ఒక కిలో చికెను, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతి, 2 సింగాయ వైట్వి, 2 నిమ్మకాయలు, కొంచెం గ్రీన్ మటాని, ఇది మిల్క్ క్రీమ్, కొంచెము సాల్ట్, ఇది వచ్చేసి గరం మసాలా. వీటితో డిఫరెంట్ టేస్ట్తో నేను కొత్తగా ఇప్పుడు నేను చికెన్ చేసి చూపిస్తాను. గ్రీన్ చికెన్ ఇది అంటారు దీన్ని. నేను ఇదంతా కడిగేసి మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. అన్నీ వేసి కడిగి మిక్సీ పడతాను. గ్రీన్ బఠానీ, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ నిమ్మరసం లాస్ట్లో మీరు కడిగి మిక్సీ పట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను. అయిపోయింది అంతా ఇలా వచ్చేసింది. పేస్ట్ అంతా ఇలా పట్టుకోవాలి. ఇంకా అవన్నీ వేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాము. గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం. హైడ్రంతా ఆయిల్ వేసాక చూపిస్తాను. నేను అల్లం తరకు మర్చిపోయినాను. అల్లం తరకు వేయాలి. అల్లం మిక్సీ పట్టుకోవాలండి. అట్లా అంతా తుడుము పట్టుకోండి. కొంత అల్లం తరిగి వేసుకోవాలి. గ్రీన్ చికెన్లోకి పేస్ట్ వేయకూడదు. అల్లం తుడుము పట్టుకొని వేసుకోవాలి. తర్వాత పేస్ట్ పట్టుకున్నాం కదా, పట్టుకుని పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన అయ్యేటట్టుగా మనం చేసుకోవాలి. గ్రీన్ బఠానీ కూడా దీంట్లో వేసి పట్టాను. గ్రీన్ బఠానీ ఎందుకు వేసానంటే మనం అన్ని దానిలో జీడిపప్పు వేసుకుంటాము. దీంట్లో గ్రీన్ చికెన్లో జీడిపప్పు ఉండదు, గ్రీన్ బఠానీ ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ అందరూ ట్రై చేయండి. ఇలా నేను చెప్పిన కొలతలు అందరూ గుర్తుపెట్టుకొని ఏమేమి వేసాను అనేది చేసుకోండి. సండే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పచ్చివాసన అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వస్తే అప్పుడు మనం చికెన్ వేసుకుందాము. కొంచెం నేను కళ్ళుప్పు వేస్తున్నానండి దీనికి సరిపడా. ఎప్పుడు నేను పింక్ సాల్ట్ వాడతాను అన్నిటికీ. ఇప్పుడు కళ్ళుప్పు వేస్తున్నాను. ఎక్కువ వచ్చేసింది. చికెన్ వేసేది. ఇది పచ్చిమిర్చి కదా, బాగా ఫ్రై అవుతుంది, ఘాటు వస్తుంది. వాళ్ళు దగ్గర ఆపుకుంటున్నారు పాపం. ఇలా కలుపుకొని మూతేసుకున్నాము. వాళ్ళు స్పైసీగా కావాలి, ఘాటు వస్తుంది బాగా. మా అబ్బాయి ఆఫీస్లో ఫ్రెండ్స్కి కావాలన్నాడు, అందుకని చేస్తున్నాను. గ్రీన్ చికెన్ కావాలని అడిగారు. దీన్ని మూతేసుకున్నాం బాగా అంత మధ్య దాకా. ఇంకా ఇలా ఉడికిపోయింది. గరం మసాలా, ఇది మిల్క్ క్రీమ్ లాస్ట్లో. అంత మంచి స్మెల్ వస్తుంది కదా. ఒక 2 నిమిషాలు ఉంటుంది. కాదు నిమ్మరసం వేసుకుందాం. నిమ్మకాయలు కట్ చేసుకుంటే ఎంత బాగుందో గ్రీన్ గ్రీన్గా. ప్రకృతి అంతా మనకు చికెన్ కూడా ఉంది.
గ్రేవీ గ్రేవీ లాగా మన చికెన్లోనే ఉంటాం. లాస్ట్లో కొంచెం మిల్క్ వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మూత పెడదాము, ఇంకొక 2 నిమిషాలు కూడా సరిపోతాయి. ఇప్పుడు గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. దించుకుందాము. దించుకొని దీన్ని చూడండి ఎలా వచ్చిందో. నిమ్మరసం వేసేస్తున్నాము. దీంట్లో నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది గ్రీన్ చికెన్లో. మనం అంతా కలిపేసుకున్నాం. చూడండి ఎలా ఉందో కలుపుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో. సర్వ్ చేసుకున్నాం. ఎంత అసలు మంచి స్మెల్ వస్తుందో. ఎప్పుడెప్పుడు తినాలా అని. ఇలాంటినే తినొచ్చు మనం అంత రోటీ. ఇప్పుడు గ్రేవీగా రెడీ.